హాయ్ ఎవ్రీవన్. మునక్కాయ కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుంది తెలుసా. మునక్కాయలు ఎంత బాగుంటాయి ఆ పులుసులో. అవి ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్నాక బాయిల్ చేసుకుని ఎగ్స్కి డీప్గా ఘాట్లు పెట్టుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఎగ్స్ పక్కా పెట్టేసుకుని అదే ఆయిల్లో జీలకర్ర వెల్లుల్లిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 4 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకున్నాక పచ్చిమిర్చి కరివేపాకు ఇది కూడా ఫ్రై అయిన తర్వాత చిన్న ఇంచు అల్లం ముక్కను చెక్కు తీసుకుని చిన్నగా కట్ చేసుకుని మునక్కాయలు కూడా వేసుకుని 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ మూత ఓపెన్ చేసి టమాటా ప్యూరీ ఒక 2 టమాటాల ప్యూరీ వేసుకుని అవి మగ్గుతూ ఉన్నప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా అండ్ కొంచెం సాల్ట్, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర, మెంతిపొడి చాలా బాగుంటుంది, వేసుకోవాలి తప్పకుండా. 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 2 మినిట్స్ మూత ఓపెన్ చేసిన తర్వాత చింతపండులో వాటర్ వేసి మంచిగా చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకుని అది కూడా ఇందులో వేసేసుకుని కొత్తిమీర చిమ్ముకుని ఒక 25 మినిట్స్ వరకు దాన్ని వదిలేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ కోడిగుడ్లు అనేది వేసుకుని ఇంకొక 2 నిమిషాలు మగ్గిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.